Okay, reporting structure in your company. మీరు జాబ్లోకి వెళ్తే మీకు యూజ్ అవుతుంది. జాబ్లోకి వెళ్తే మీరు ఇవన్నీ LSMW చేశారా? వీడియో బేస్డ్ లెర్నింగ్ అన్ని కలర్ చేంజ్ చేయండి. వీడియో బేస్డ్ లెర్నింగ్ LSMW ఇవన్నీ వీడియోస్ ఇస్తాను. వీడియోస్ ఇచ్చాను మీకు LSMW. మరి ఎంతమంది చేశారో తెలియదు నాకు. తర్వాత DME వన్ మోర్ ఈ యాడ్ చేయండి 57 DME ఇది కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్. ఇంకా వీడియో బేస్డ్ లెర్నింగ్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? కొన్ని వీడియోస్ ఇస్తాను, ఆ వీడియోస్ చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, EBRS ఉందా? EBRS ఎక్కడ చూడండి. ఈ EBRS చేంజ్ చేస్తున్నాను. MBRS అని టైప్ చేయండి. MBRS అదొకటి, దాని క్రింద ఇంకోటి యాడ్ చేసుకోండి. అందులోనే MBRS తర్వాత MBRS కింద ఇంకోటి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 32 కదా, ఎంటర్ చేయండి. MBRS తర్వాత 30 ఓకే అలా ఉంచండి. MBRS EBRS ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. ఇది ఎక్స్ట్రా టాపిక్ అండి. ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఇది కూడా అడుగుతున్నారు ఇంటర్వ్యూలో. ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఇది కూడా, ఈ రెండు మీరు యాక్చువల్గా ఈ 32లో MBRS EBRS ఇక్కడ నాయిస్ వస్తుంది బాగా చూడండి. MBRS అండ్ EBRS ఎలక్ట్రానికల్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ MBRS ఈ రెండు కూడా నేను వీడియోస్ ఇస్తాను. ఈ రెండు కూడా వీడియోస్ చూస్ చేయండి. ఇది చెప్పలేదు అనుకోకండి, ఎందువల్లంటే ఇవి ఇంపార్టెంట్. నేను మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా లాస్ట్ 2 days బ్యాక్ MBRS EBRS ఏంటంటే ఒక్కొక్కసారి ప్రాపర్గా అవుట్పుట్స్ అనేవి కనిపించవు, అంటే రావన్నమాట. నేనేం చేశానంటే S4 HANAలో చెప్పాను. S4 HANAలో అంటే అవుట్పుట్ వస్తుంది, కరెక్ట్గా చేస్తే అవుట్పుట్ వస్తుంది. కొంచెం టఫ్గా అనిపిస్తుంది. S4 HANA సర్వర్లో చేయించాం. మీకు S4 HANA వీడియోస్ ఉన్నాయి కదా, S4 HANA వీడియోస్లో ఇవి చేసాం. ఈ రెండు కూడా మీరు S4 HANA సర్వర్లో చేయండి. అంటే S4 HANA క్లాసెస్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి, వాటిలో చేయండి. కానీ ఇది చాలా కష్టం ఈ రెండు కూడా. EBRS MBRS అనేవి కొంచెం టఫ్గా అనిపిస్తాయి. చాలా పేషెన్స్, 3 hours ఉంటుంది క్లాసు. చాలా పేషెన్సీగా వినాలి. S4 HANAలో ఈజీగా ఉంటుంది. ఐ మీన్ ECCలో కూడా చేయొచ్చు, S4 HANAలో చేయండి. S4 HANAలో చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ECCకి S4 HANAకి ఓన్లీ 2 steps డిఫరెన్స్ ఉన్నాయి. లాస్ట్ 2 steps ECCలో మీరు S4 HANAలో డైరెక్ట్గా చేశారనుకోండి, ECCలో కూడా చేసినట్లు. ఎందువల్లంటే S4 HANAలో 2 steps మాత్రమే ఎక్స్ట్రా ఉంటాయి. అలాగే MBRSకి EBRSకి డిఫరెన్స్ ఏంటంటే MBRS కన్నా EBRSలో 2 steps ఎక్స్ట్రా ఉన్నాయి. యాక్చువల్గా ECC S4 HANA రెండు ఒకటే అని చెప్పచ్చు. అంటే EBRS అండ్ MBRS లాస్ట్ 2 steps మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి. ECC కని కూడా కాదు, MBRS లో 10 steps ఉంటే EBRS లో 2 steps అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. 2 steps అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. ఇది S4 HANAలో చేస్తే మీకు ECCలో కూడా వచ్చేస్తుంది. అందువల్ల ఈ 2 కూడా మీరు ఓన్గా చేయండి. నేను చెప్పలేదు అనుకోకండి, మీకు డౌట్ ఉంటే మాత్రం చెప్తాను నేను. ఈ 2 కూడా కలర్ చేంజ్ చేయండి. S4 HANA పెట్టుకోండి. చేస్తారా? చెప్పలేదు అనుకుంటారా? ఎందుకంటే నేను యాక్చువల్గా ఇంతకుముందు ECCలో చేశాను, కానీ S4 HANAలో పర్ఫెక్ట్గా ఉంది అవుట్పుట్ అనేది. అందువల్ల చెప్తున్నాను. S4 HANAలో చేస్తే మీరు ECCలో కూడా చేసేస్తారు, అందులో డౌట్ ఏం లేదు. బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒకటి మీకు అవుట్పుట్ వచ్చినా రాకపోయినా వీడియో చూసి ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు అనేవి కూడా క్లాస్లో చెప్పాను. అవి నేర్చుకోండి, మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? క్లియరా?
చేస్తారా అందరూ? చేస్తాను సార్. మిగిలిన వాళ్ళు కూడా అంటే నేను చెప్పలేదు అనుకో, నేను ఎందుకు చెప్పట్లేదు అంటే ఈసీసీలో S/4HANA సర్వర్లో చేస్తే మీకు వచ్చేసింది. ఈసీసీలో కూడా చేసినట్లే, కాకపోతే S/4HANA సర్వర్లో చేస్తే ఏంటంటే 2022 వెర్షన్లో చేయండి. రీసెంట్ గా వాడేది 21, 22 ఈ రెండే ఎక్కువ యూజ్ చేస్తున్నారు వెర్షన్స్. 21, 22 వెర్షన్స్ యూజ్ చేస్తున్నారు, పెద్దగా డిఫరెన్సెస్ ఏం లేవు. సో నేను MBRS యాక్చువల్గా చెప్పాలి, బట్ నేనేం చేస్తాను, MBRS తో అంటే మాన్యువల్ BRS, మాన్యువల్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ తో పాటు EBRS, ఎలక్ట్రానికల్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాను. ఈ 2 చేయాలి అడిషనల్ గా, మీరు ఓన్ గా చేయండి. చాలా పేషెన్సీగా కూర్చుని చేయాలి. ఎందువల్ల అంటే తొందరగా అర్థం అవుతుంది యాక్చువల్గా, బట్ నేనేంటంటే చాలా టైం, యాక్చువల్గా 1.5 hour 2 hours లో చెప్పచ్చు, బట్ టైం తీసుకుని చెప్పాను ఈ రెండు కూడా. ఓకే, అలాగే హౌస్ బ్యాంక్స్ కూడా EBRS, MBRS చేయాలంటే హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేయాలి. హౌస్ బ్యాంక్స్ సో ఈసీసీలో స్టార్టింగ్ నుండి S/4HANAలో స్టార్టింగ్ నుండి చేస్తూ వెళ్తేనే మీకు ఇవి అవుట్పుట్ కరెక్ట్గా వస్తాయి. ఓకే, అలాగే S/4HANA క్లాసెస్ నేను నెక్స్ట్ మంత్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ కాదు, నెక్స్ట్ మంత్ ఎండింగ్ కి స్టార్ట్ చేస్తాను. మేబీ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వినొచ్చు. S/4HANAలో చెప్పే కాన్సెప్ట్స్ అన్ని కూడా వినొచ్చు. నేను మీకు వీడియోస్ ఇచ్చేస్తాను. లేదు లైవ్ లో వింటామంటే వినొచ్చు. స్క్రీన్ షేర్ చేస్తానంటే ప్రియాంక గారితోనే చేయిస్తాను. ఆమె ఇష్టం, అది మీ ఇష్టం. అది S/4HANA క్లాసెస్ కూడా లైవ్ లో చేయిస్తాను. వీడియోస్ అయితే ఇచ్చేస్తాను, బట్ లైవ్ లో కూడా చేయిస్తాను. సో MBRS, EBRS ఈ రెండు S/4HANAలో చేయండి. చేస్తే మీకు కొంచెం అంటే బెటర్ క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? మనకి ECC వర్షన్ ఉన్నప్పుడు మనం S/4HANA కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు సార్? చేసుకోవచ్చు. ఓకే, 100% చేసుకోవచ్చు అండి. యాక్చువల్గా S/4HANA ప్రాబ్లం ఏంటంటే డేటా అంతా కరప్ట్ అయిపోతూ ఉంటుంది. రిమోట్ డెస్క్టాప్ ఇస్తారు వాళ్ళు, రిమోట్ డెస్క్టాప్ అంటారు. డేటా అంతా కూడా కరప్ట్ అవుతుంది. ఇంకోటి ఏమైనా ఫైల్స్ అప్లోడ్ చేయాలని, ఫర్ ఎగ్జాంపుల్ EBRS ఉంది, EBRS లో ఫైల్ అప్లోడ్ చేయాలనుకోండి, వాళ్ళు యాక్సెస్ ఇవ్వట్లేదు. సర్వర్ వైరసెస్ వస్తాయి అంట, యాక్సెస్ ఇవ్వట్ల. అది ఒక ప్రాబ్లం. సో MBRS ఈజీగా అయిపోతుంది. EBRS లాస్ట్ లో యాక్సెస్ ఇవ్వట్ల. ఎందుకు? ఫైల్, టెక్స్ట్ ఫైల్ ఒకటి MT940 ఫార్మాట్ ఫైల్ ఒకటి అప్లోడ్ చేయాలి, డమ్మీ ఫార్మాట్, అది తీసుకోవట్లేదు. బట్ అక్కడ వరకు చేసేస్తే మీరు మీకు అంతా క్లియర్ గానే వచ్చేసినట్లే. అప్లోడ్ అయినా అవ్వకపోయినా అక్కడ వరకు చేసి మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే EBRS అనేది కంప్లీట్ అయిపోయినట్లే. ఎంట్రీస్ ఎలా పోస్ట్, ఒకవేళ మీకు అప్లోడ్ అయిపోతే కనుక ఎంట్రీస్ ఎలా పోస్ట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి టోటల్ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది యాడ్ అవుతుంది, అంతే, ఇంకేం లేదు. బట్ ఆ క్లాసెస్ వింటే మీకు పక్కా క్లారిటీ అనేది ఉంటుంది. అది క్లియర్ కదా? చేస్తారా అందరికి? ఓకేనా? క్లియరా కదా? మీకు MBRS వీడియోస్ ఇచ్చేస్తాను, 1 minute. మీరు ఈ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. MBRS అవి మళ్ళీ పబ్లిక్ లో ఉండవు, అవి అన్లిస్ట్ లో పెట్టేస్తాను. S/4HANAలో స్టార్టింగ్ నుండి కాన్ఫిగరేషన్ చేసిన తర్వాతే చేయండి ఇవన్నీ, లేకపోతే అవ్వదు. ఒకవేళ అంటే కాన్ఫిగరేషన్స్ ఫస్ట్ నుండి చేయాలి S/4HANAలో కూడా, చేస్తేనే ఇవన్నీ మీకు అవుతాయి. EBRS అయినా MBRS అయినా, లేకపోతే అవ్వదు. బట్ మేము ప్రాక్టీస్ చేయలేము అనుకుంటే కనుక, అంటే ఫస్ట్ నుండి చేయలేము అనుకుంటే వీడియోస్ వాచ్ చేయండి. వీడియోస్ వాచ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. దాన్ని బేస్గా చేసుకుని ఇంటర్వ్యూ క్రాక్ చేయండి. ఒకటి, మీరు ఏమన్నా కాన్ఫిగరేషన్ చేస్తున్న టైంలో అవుట్పుట్ అనేది రాకపోయినా కూడా డోంట్ వరీ, భయపడకండి. అవుట్పుట్ రాకపోతే ఏమవుతుంది, ఒక్కోసారి రాకపోవచ్చు, తర్వాత ఈ రోజు రాదు, రేపు వస్తుంది, తర్వాత వస్తుంది. ఇంటర్వ్యూలోకి వెళ్తే మీరు ఇవన్నీ జాబ్లోకి వెళ్తే అన్ని చేస్తారా? చెయ్యరు కదా. కాబట్టి మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే నేర్చుకోవాలి. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి, తర్వాత మీ కంపెనీ వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు, దాని ప్రకారం వెళ్ళండి. చాట్ బాక్స్ లో చూడండి మేడం, ఇది కాపీ చేయండి, లింక్ కాపీ చేసి MBRS పార్ట్ 1 పైన లింక్ పైన చూడండి. MBRS పార్ట్ 1 కాపీ చేసి షీట్ ఎక్సెల్ లో యాడ్ చేసుకోండి. ఆ షీట్ ఉంది కదా,
మీకు సిలబస్ 99% కవర్ చేశాను. ఎస్ఏపికి సంబంధించిన సిలబస్ అంతా కూడా 99% కవర్ చేశాను. ఎంబీఆర్ఎస్ పార్ట్ 2 కాపీ చేసుకోండి. మీకు ఎంబీఆర్ఎస్ వస్తే ఈబీఆర్ఎస్ వచ్చేస్తుంది. డిఫరెన్సెస్ ఏమీ లేదు, ఓన్లీ 2 స్టెప్స్ మాత్రమే డిఫరెన్సెస్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎంబీఆర్ఎస్ లోనే పార్ట్ 2 అది. ఎంటర్ చేయండి చెప్తాను. దాని కింద యాడ్ చేయండి పార్ట్ 1. అక్కడ కదండి, ఎంబీఆర్ఎస్ లోనే పార్ట్ 2 అది. మీరు వెంటనే వీడియోస్ డౌన్లోడ్ చేసుకోండి. ఎంబీఆర్ఎస్ పార్ట్ 1, పార్ట్ 2. ఈబీఆర్ఎస్ లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఎంబీఆర్ఎస్ వస్తే 99%, ఈబీఆర్ఎస్ కూడా వస్తుంది. ఈబీఆర్ఎస్ కి ఎంబీఆర్ఎస్ కి ఓన్లీ 2 స్టెప్స్ మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయి. కాన్ఫిగరేషన్ అవుట్పుట్ రాకపోయినా పర్వాలేదు, థియరిటికల్ గా నాలెడ్జ్ ఉండాలి. ఇందువల్ల ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి, మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడమే కదా మన టార్గెట్. అవుట్పుట్ కొన్ని కాన్ఫిగరేషన్స్ కి అవుట్పుట్ రాదు, అయ్యో రాలేదని భయపడకండి. థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సో ఆ థియరిటికల్ నాలెడ్జ్ అనేది గ్రో చేయండి. పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1, పార్ట్ 2. ఇది ఎంబీఆర్ఎస్. నెక్స్ట్ ఈబీఆర్ఎస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని పెట్టేసుకోండి. టైప్ చేయండి. అక్కడ దాని కింద ఈబీఆర్ఎస్ అయిపోయింది, ఎంబీఆర్ఎస్ అయిపోయింది, ఈబీఆర్ఎస్ లోకి వెళ్ళాలి మీరు ఇప్పుడు. ఈబీఆర్ఎస్ ఎంటర్ చేయండి. ఈబీఆర్ఎస్ లో పార్ట్ 1 లాస్ట్ 1. ఈబీఆర్ఎస్ లో పార్ట్ 1 అదే. లింక్ లేదు కదా సార్? పైన ఉన్నాయి చూడండి మేడం, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. అవి మొత్తం కాపీ చేయండి. ఇవి 2 days బ్యాక్ చెప్పినాం, అంటే 2 days బ్యాక్ చెప్పినవి. రిమూవ్ చేసేయండి. అది పార్ట్ 3 రిమూవ్ చేసేసి కంట్రోల్ V. ఓకేనా? పార్ట్ 1, పార్ట్ 2 ఎంటర్ కొట్టండి. అక్కడ కరెక్ట్ గా లైన్ అడ్జస్ట్ చేయండి. పార్ట్ 3. ఓకే, ఇవి మీకు అవుట్పుట్ రాకపోయినా డోంట్ వరీ, భయపడకండి. బట్ కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి ఏంటి జస్ట్ ఐడియా కోసం, యాజ్ వెల్ యాజ్ ఇంకేం చేయాలి. ఈబీఆర్ఎస్ అంటే అసలు ఏంటి, ఎంబీఆర్ఎస్ కి ఈబీఆర్ఎస్ కి డిఫరెన్స్ ఏంటి, ఈబీఆర్ఎస్ లో మీరు ఏ ఫార్మేట్ అప్లోడ్ చేస్తారు, MT940 ఫార్మేట్ అనేది అప్లోడ్ చేస్తాం. స్టేట్మెంట్లు MT940 అంటే ఏంటి, బ్యాంక్ స్టేట్మెంట్ అనమాట. ఆ స్టేట్మెంట్ లో ఏమేమి ఉంటాయి, క్లోజింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇవన్నీ ఉంటాయి. ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, తర్వాత స్టేట్మెంట్ నంబర్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ వాల్యూ, ఇవన్నీ ఉంటాయి. ఆ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేస్తాం. సో ఇవి నేర్చుకోండి, మర్చిపోదు మీరు. క్లియరా కదా? మీకు లైవ్ లో వినాలనుకుంటే S4HANA క్లాసెస్ చెప్తాను, మీరు జాయిన్ అవ్వండి.
అక్కడ వినొచ్చు. బట్ దిస్ ఈజ్ ఎనఫ్. ఓకే, మీకు యాక్చువల్గా సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీలో మీకు ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను, పైకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, డిఎంఈ ఉంది కదా, డిఎంఈ ఒకటి మీరు అడిషనల్ గా డిఎంఈ ఇది కూడా కాదు, వేరే వీడియో ఇస్తాను మీకు. డిఎంఈ ఒకటి, ఇంకొకే ఒక టాపిక్ ఉంది, ఇంకోటి ఐడాక్స్ ఉందా? ఐడాక్స్ పైన ఉంటుంది చూడండి, ఐడాక్స్ 13. ఈ ఐడాక్స్ ఒకటి, ఐడాక్స్ నేను థియరిటికల్ గా చెప్తాను, బట్ కాన్ఫిగరేషన్స్ S4 HANAలో వచ్చేసి మీకు వీడియో ఇస్తాను, అది కూడా చూడండి. ఇవి కనుక నేర్చుకుంటే ఇక్కడ ఉన్న డిఎంఈ ఒకటి ఉంది కదా, డిఎంఈ ఒకటి, ఐడాక్స్ ఒకటి, ఈ 2 నేర్చుకుంటే ఇంకేమీ అవసరం లేదు, మీరు 99% సిలబస్ అనేది కవర్ చేస్తున్నట్లే. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ తో పాటు ఐడాక్స్ ఒకటి, డిఎంఈ ఒకటి. డిఎంఈ అనే కాన్సెప్ట్ ఉంటుంది, మీకు వీడియో బేస్డ్ లెర్నింగ్ లో ఇచ్చాను, అది కూడా ఓన్ గా చెప్దాం అనుకుంటున్నాను, అవి కూడా వీడియోస్ ఇస్తాను. సో ఇవి మీరు యూట్యూబ్ లో ఎక్కడా కూడా లేవు, ఇవి వీటికి సంబంధించిన ఎక్కడ లేవు అనమాట. అంటే వేరే వాళ్ళు చెప్పారు కానీ కరెక్ట్ గా లేదు, ప్రాపర్ గా లేదు, వేరే వాళ్ళు చూడకండి, టైం వేస్ట్. సో ఇవి ఇంత అంటే ఇంగ్లీష్ లో చూడండి, హిందీలో చూడండి. హిందీలో ఒక ఆయన చెప్తారు, హిమాంష్ అగర్వాల్ అని ఒక ఆయన బాగా చెప్తాడు. మీ హిమాంష్ అగర్వాల్ తప్ప ఇంకెవరీ బాగాలేదు. ఇవి తప్ప ఇవి చాలు, ఇవి నేర్చుకుంటే మీరు 100% సిలబస్ అనేది కవర్ చేసినట్లే ఎస్ఏపీకి సంబంధించి. ఇంకా ఇందులో ఉన్నాయి కదా ఎఫ్ఐటి, ఎంఎం ఇంటిగ్రేషన్, అవి కూడా కలుపుకొని వీడియో బేస్డ్ లెర్నింగ్ తో పాటు ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీరు కవర్ చేస్తే మీరు ఎస్ఏపీ సిలబస్ అనేది 100% కవర్ చేసినట్లే. క్లియరా కాదా? అర్థమైంది అందరికి? అది గుర్తుపెట్టుకోండి, అంతా కవర్ చేసినట్లే. ఇంతకన్నా ఎక్స్ట్రా ఇప్పుడు యాక్చువల్గా మీకు చెప్పే కంటెంట్ చాలా ఎక్కువ, టూ మచ్ కంటెంట్. మొన్న ఆయన పేరు ఏదో ఉంది, ఒకరు లాస్ట్ ప్రీవియస్ బ్యాచ్ 17 బ్యాచ్ ఒక ఆయన కాల్ చేశారు, సార్ మీరు చాలా ఎక్కువ సిలబస్ చెప్తున్నారు సార్, అంత అవసరం లేదు కదా అంటే, బట్ అవన్నీ నేర్చుకుంటేనే మీకు బెటర్. ఇప్పుడు ఇంత నేర్చుకుంటారు, వేరేది ఏదో అడుగుతారు ఇంటర్వ్యూలో, చెప్పలేము, ఏం చేస్తాం. అది ఇంకొక పాయింట్ ఉంది, ఏయుసి ఎసెట్ అండర్ కన్స్ట్రక్షన్. చూడండి ఇంకోటి ఎక్కడ ఉందో, ఏయుసి ఒకటి యాడ్ చేసుకోండి, ఎసెట్ అండర్ కన్స్ట్రక్షన్. దీని గురించి కూడా అడుగుతుంటారు. ఏయుసి ఎక్కడ టైప్ చేయండి ఒక పాయింట్, ఇది ఒకటి నెట్ లో వెతకండి, ఇది ఒకటి నేర్చుకోండి, ఇంకేమీ అవసరం లేదు. దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్, మీకు 100% సిలబస్ అనేది కవర్ అయినట్లే. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇక్కడ చెప్పే వాటిలో ప్రాజెక్ట్ క్లాసెస్ అంటారు, అవి కూడా కలిపి చెప్పాను మీకు. ఓన్లీ ఎస్ఐపి ట్రైనింగ్ అంటే ఏంటి, ఒక 50 టాపిక్స్ 40 టాపిక్స్ చెప్తారు, అంతే అయిపోతుంది. మీకు నేను విత్ ప్రాజెక్ట్ క్లాసెస్, ప్రాజెక్ట్ అంటే ఏంటి ఈరోజు చెప్తాను. రిపోర్టింగ్స్, మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనే చెప్పాను, అది ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ట్రైనింగ్ లో కవర్ చేయరు. మీకు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ట్రైనింగ్ ప్లస్ ప్రాజెక్ట్ క్లాసెస్ కూడా కవర్ చేశాను, వీటిల్లో నేను చెప్పడం ఏమైనా ఉంటే కనుక నేను వీడియోస్ ఇస్తున్నాను, మిగతా కూడా ఓన్ గా మీరు నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోవాలి. కాన్ఫిగరేషన్స్ వచ్చినా రాకపోయినా మీనింగ్ ఏంటి, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏం చెప్పాలి, ఇంతవరకు మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఏయుసి కూడా నేను S4 HANAలో చెప్దాం అనుకుంటున్నాను, మీకు ఆ వీడియోస్ ఇస్తాను ఏయుసి కూడా, బట్ ఇది కవర్ చేయట్లేదు, S4 HANAలో అయితే కవర్ చేస్తాను. ఓకేనా? రైట్. మీరు ఈసీసీ నేర్చుకున్నా కూడా హనా వచ్చేస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. ఓకే, రైట్. సో ఈరోజు ఏమంటున్నాం, రిపోర్టింగ్ స్ట్రక్చర్ క్లియరా మీకు? సిలబస్ ప్రకారం, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ ఉందా అంతా? ఇంకోటి, మీరు వీడియో బేస్డ్ లెర్నింగ్ కి ఎక్కువ అడాప్ట్ అవ్వాలి. కోర్స్ కంప్లీట్ అయిపోయిందంటే ఏంటి, కోర్స్ కంప్లీట్ అయిపోయింది అంటే నెక్స్ట్ మీ లైఫ్ ఎలా ఉంటుంది, కంప్లీట్ గా వీడియో బేస్డ్ లెర్నింగ్ పైన డిపెండ్ అవ్వాలి. మీకు లైఫ్ లాంగ్ ఎస్ఐపి కోర్స్ నేర్చుకోరు కదా, సో వీడియో బేస్డ్ లెర్నింగ్ పైన డిపెండ్ అవ్వండి. ఇక్కడ నుండి వీడియో బేస్ పైన మైండ్ అనేది ఉండాలి మీకు, వీడియో బేస్ పైన ఉండాలి మీకు. ఫుల్ క్లారిటీ అంతా కూడా వీడియో బేస్ పైనే ఉండాలి, వీడియోస్ పైనే చేయాలి, వీడియోస్ మీదే చేయాలి మీరు. నెక్స్ట్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ జాబ్లోకి వెళ్తారు, ఏమన్నా అడిషనల్గా ఏమన్నా అవసరం ఉంటుంది, మీ సీనియర్స్ కానీ మీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఏమైనా వీడియోస్ ఇవ్వటం కానీ మీ డాక్యుమెంట్స్ ఇవ్వటం కానీ చేస్తారు, వాటిని బేస్గా చేసుకుని చేయాలి మీరు. కాబట్టి నెక్స్ట్ ఇవన్నీ మీకు వీడియోస్ ఎందుకు ఇస్తున్నానంటే వీడియోస్ బేస్డ్ లెర్నింగ్కి అడాప్ట్ అవ్వండి. లైవ్ క్లాసెస్ అనేవి దొరకవు, తర్వాత అడిషనల్గా మీకు వాట్ ఈజ్ వాట్ అనేది మీకు అర్థమైంది.
కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటో మీకు అర్థమైంది. నెక్స్ట్ ఏంటి, కంప్లీట్గా దేనిపైన డిపెండ్ అవ్వాలి, వీడియోస్ చూస్తూ కాన్ఫిగరేషన్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేయాలి. జాబ్లోకి వెళ్ళినా కూడా అంతే కదా, డాక్యుమెంట్ని బేస్గా చేసుకునే చేస్తారు. కాబట్టి దాని మీద డిపెండ్ అవ్వండి. కాన్సెప్ట్ ఏంటి, మోడల్ అండ్ వర్క్. రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ సార్. ఓకే, రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ కన్సల్టింగ్ కంపెనీ. మోడల్ అండ్ వర్క్ కూడా ఉందా? మోడల్ అండ్ వర్క్ చూడండి. లేదు సార్. మోడల్ అండ్ వర్క్ లేదా? మోడల్ అండ్ వర్క్ పనిచేయండి. ఇది యాడ్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్ క్లాస్. మోడల్ అండ్ వర్క్ నేను చెప్తాను, చూడండి, సింపుల్ గా ఉంటుంది. మోడల్ అండ్ వర్క్ ఇంటర్వ్యూలో మీకు చాలా ఇంపార్టెంట్, అది రేపు చెప్తాను. అది రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కంపెనీ, అది కలర్ రిమూవ్ చేసేయండి. మోడల్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్, ఎక్స్ట్రా కాన్సెప్ట్ యాడ్ చేస్తున్నాను, చూడండి. రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కంపెనీ రేపు చెప్తాను, ఓకేనా? ఈరోజు ఏం చెప్తున్నాను, మోడల్ అండ్ వర్క్. మోడల్ అండ్ వర్క్ ఏంటి, మోడల్ అండ్ వర్క్ అంటే ఏంటి? ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, విచ్ మోడల్ యు ఆర్ వర్కింగ్, విచ్ మోడల్ యు ఆర్ వర్కింగ్. ఇది ఇంపార్టెంట్ అంటే జస్ట్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు జస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఇది మొత్తం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీటిలో ఏదన్నా ఒక పాయింట్ మీకు గుర్తుంటే చాలు, అన్నీ అవసరం లేదు. చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది చూడండి, నేను టైప్ చేసి రెడీగా ఉంచాను. ఇది చదవాలి, నేను చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఒక ఐడియా వస్తుంది, మీకు ఏ మోడల్లో మీరు వర్క్ చేస్తున్నారా. సిలబస్ కాపీ సేవ్ చేయండి మేడం, చాట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయండి. ఓకే సార్, చేస్తా. చూడండి. ఓకే, ఫైన్. చూడండి, వాట్ ఈజ్ మీన్ బై మాడ్యూల్. మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఎఫ్ఐ మాడ్యూల్, సిఓ మాడ్యూల్, ఎంఎం మాడ్యూల్, పిపి మాడ్యూల్, ఎస్డి మాడ్యూల్, హెచ్ఆర్ఎం, హ్యూమన్ రీసెర్చ్ మేనేజ్మెంట్, సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. ఇవన్నీ మాడ్యూల్స్ అంటారు. ఎఫ్ఐసిఓ ఒక మాడ్యూల్, ఎంఎం ఒక మాడ్యూల్, సిఓ ఒక మాడ్యూల్, ఎస్డి ఒక మాడ్యూల్. ఇవన్నీ మాడ్యూల్స్, ఎస్ఏపిలో ఉన్నటువంటి డిఫరెంట్ మాడ్యూల్స్. మీరు ఏ మాడ్యూల్ నేర్చుకుంటున్నారు? ఎఫ్ఐసిఓ మాడ్యూల్ నేర్చుకుంటున్నారు. సో మాడ్యూల్ అంటే మీకు ఏంటో అర్థమైంది. వాట్ ఈజ్ మీన్ బై సబ్ మాడ్యూల్? సబ్ మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంటి? సబ్ మాడ్యూల్ అంటే ఎఫ్ఐసిఓలో జిఎల్, మనం జిఎల్ చాలా క్రియేట్ చేసాం. జిఎల్ పైన డిఫరెంట్ సినారియోస్ నేర్చుకున్నాం. జిఎల్ అనేది ఒక మాడ్యూల్. దీన్ని ఏమంటారు? R2R, బ్రాకెట్లో R2R పెట్టుకోండి. R2R. జిఎల్ అనేది ఒక మాడ్యూల్, సబ్ మాడ్యూల్. ఎఫ్ఐసిఓలోనే సబ్ మాడ్యూల్ R2R. జిఎల్ ఒకటి సబ్ మాడ్యూల్. అకౌంట్ రిసీవబుల్. అకౌంట్ రిసీవబుల్ అంటే O2C, ఆర్డర్ టు క్యాష్ అంటారు దీన్ని. అకౌంట్ రిసీవబుల్ అనేది ఒక సబ్ మాడ్యూల్, ఎఫ్ఐసిఓలోనే ఒక సబ్ మాడ్యూల్. ఏపీ, అకౌంట్ పేయబుల్ అంటే P2P, ప్రొక్యూర్ టు పే. ఇది ఒక సబ్ మాడ్యూల్, ఎఫ్ఐసిఓలో సబ్ మాడ్యూల్. ఏ అంటే అసెట్ అకౌంటింగ్, ఇది ఒక సబ్ మాడ్యూల్. ఎఫ్ఐసిఓ ఒక సబ్ మాడ్యూల్, ఎఫ్ఐసిఓ ఒక మాడ్యూల్, సిఓ ఒక మాడ్యూల్, ఎంఎం ఒక మాడ్యూల్. మరి సబ్ మాడ్యూల్ ఏంటి? జిఎల్ సబ్ మాడ్యూల్, అకౌంట్ రిసీవబుల్ ఒక సబ్ మాడ్యూల్, ఏపీ సబ్ మాడ్యూల్, ఏఆర్ సబ్ మాడ్యూల్. ఎఫ్ఐసిఓలో సబ్ మాడ్యూల్స్ ఇవన్నీ. అకౌంట్ పేయబుల్ ఒక సబ్ మాడ్యూల్ ఎఫ్ఐసిఓలో, జిఎల్ ఒక సబ్ మాడ్యూల్ ఎఫ్ఐసిఓలో, విచ్ సబ్ మాడ్యూల్ అంటారు. సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, విచ్ మోడల్ యువర్ వర్క్. విచ్ మోడల్. మోడల్ అంటే ఏంటి? మోడల్ అంటే డిజైన్ అనుకుందాం. విచ్ మోడల్ యువర్ వర్క్. వీటిలో 4 టైప్స్ ఆఫ్ ది మోడల్స్ ఉంటాయి.
విచ్ మోడల్ యువర్ వర్క్, మీ మోడల్ ఏంటి? 4 types ఆఫ్ ది మోడల్స్ ఉంటాయి. ఆన్ సైట్ మోడల్, ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్, ఆన్ సైట్ మోడల్, ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్, ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్, ఆఫ్ షోర్ మోడల్. ఇలా 4 types ఆఫ్ ది మోడల్స్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి. ఆన్ సైట్ మోడల్, ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్, ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్, ఆఫ్ షోర్ మోడల్. ఇలా 4 types ఆఫ్ ది మోడల్స్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి. సో 1 by 1 చూద్దాం. ఆన్ సైట్ మోడల్ అంటే మీనింగ్ ఏంటి? ఆన్ సైట్, మీరు ఆన్ సైట్ మోడల్లో వర్క్ చేస్తున్నారని చెప్తే ఏదైనా ఒక మోడల్లో వర్క్ చేస్తున్నా చెప్పండి. ఆన్ సైట్ మోడల్లో వర్క్ చేస్తున్నాను అని మీరు చెప్పారనుకోండి, దానికి మీనింగ్ ఏంటి? ఆన్ సైట్ మోడల్ అంటే 100% ఆల్ కన్సల్టెంట్, 100% ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఈజ్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్. అంటే మీ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా 100% క్లయింట్ లొకేషన్లో ఉంటారు. ఆ టోటల్ ఎంప్లాయీస్ ఆర్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్. అంటే అందరూ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ 100% స్ట్రెంత్ అంతా కూడా క్లయింట్ లొకేషన్లో ఉంటారు. దీన్ని ఆన్ సైట్ మోడల్ అంటారు. బ్యాంక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, పాస్పోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, ఇంకా కొన్ని సెన్సిటివ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే ఎంప్లాయీస్ అందరూ కూడా సైట్లో ఉంటారు. దీన్ని ఆన్ సైట్ మోడల్ అంటారు. మిమ్మల్ని అడిగితే మీరు చెప్పండి, నేను ఆన్ సైట్ మోడల్లో వర్క్ చేస్తున్నాను అని చెప్పచ్చు. విచ్ మోడల్ యు ఆర్ వర్కింగ్? విచ్ మోడల్? ఆన్ సైట్ మోడల్. ఆన్ సైట్ మోడల్ అని చెప్పండి. విచ్ మోడల్ యు ఆర్ వర్కింగ్? ఆన్ సైట్ మోడల్లో వర్క్ చేస్తున్నాను అని చెప్పాలి. 100% టీమ్ మెంబర్స్ అందరూ కూడా అక్కడ వర్క్ చేస్తుంటే దాన్ని ఏమంటారు? ఆన్ సైట్ మోడల్ అంటారు. ఐఎమ్ సారీ, ఆన్ సైట్ మోడల్ అంటారు. 100% టీమ్ మెంబర్స్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్లో ఉంటారు. బ్యాంక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, పాస్పోర్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, సెన్సిటివ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇట్లా నేను విజయవాడ వెళ్ళాను రీసెంట్గా పాస్పోర్ట్ అప్లై చేద్దాం అంటే ఒక 2 years బ్యాక్. రీసెంట్ అంటే ఇప్పుడు కాదు, ఒక 2 years బ్యాక్ విజయవాడ వెళ్ళాను. విజయవాడ వెళ్తే అక్కడ అందరూ కూడా టాటా వాళ్ళు ఉన్నారు. టాటా వాళ్ళకి ఇచ్చేసారు. అంటే వాళ్ళ క్లయింట్ లొకేషన్కి వచ్చి వర్క్ చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళ క్లయింట్. ఎగ్జాంపుల్, టాటా గవర్నమెంట్ పాస్పోర్ట్ సంబంధించిన ప్రాజెక్ట్ ఏం చేశారు? టాటా వాళ్ళకి ఇచ్చేసారు. సో వాళ్ళు టాటా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు పాస్పోర్ట్ సంబంధించిన డాక్యుమెంటేషన్ వర్క్ ఇదంతా కూడా. అంటే ఎంప్లాయీస్ అందరూ ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తారు, విజయవాడ వచ్చి వర్క్ చేస్తున్నారు. సో దీన్ని ఏమంటారంటే ఆన్ సైట్ మోడల్ అంటారు. 100% టీమ్ మెంబర్స్ అందరూ కూడా సైట్లో ఉంటారు. మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తారంటే ఈ మోడల్ చెప్పండి. లేదు ఇది కాదు, సెకండ్ వన్. మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడుగుతారు, మీరు ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్లో వర్క్ చేస్తారా అని అడుగుతారు. ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటే ఏంటి? 80% ఆఫ్ team members will sitting at client location, 20% of team members will sit at our office location. అంటే 80% టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా క్లయింట్ లొకేషన్లో ఉంటారు. 20% ఎంప్లాయీస్ అనేవాళ్ళు కార్పొరేట్ ఆఫీస్లో అవైలబుల్ ఉండి వర్క్ చేస్తారనమాట. దీన్ని ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటారు. ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటారు. ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటే 80% ఆఫ్ ది టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్లో ఉంటారు. 20% టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు ఆఫీస్ లొకేషన్లో ఉంటారు. దీన్ని ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ అంటారు. సెకండ్ వన్, థర్డ్ వన్ చూడండి, ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్. థర్డ్ వన్ ఏంటి? ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్. 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ అవర్ కార్పొరేట్ ఆఫీస్. ఇది రివర్స్ అన్నమాట, జస్ట్ ఆపోజిట్. ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అంటే 80% ఆఫ్
team members sitting at our corporate office. 20% of team members will sit at client location. 20% ఎంప్లాయీస్ అందరూ కూడా క్లయింట్ లొకేషన్ లో ఉంటారు. ఎందువల్ల 20% క్లయింట్ లొకేషన్ లో ఎందుకు వాళ్ళు ఉంటారు? ఎగ్జాంపుల్ ఎందువల్ల? సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ టీమ్. మీ ఎస్ఏపి టీమ్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. క్లయింట్ అనేవాడు హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటాడు. మీరు చేసే వర్క్ అంతా కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ ని యాజ్ వెల్ యాజ్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్స్ ని ఫాలో అవుతూ వర్క్ చేయాలి, క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ వర్క్ చేయాలి. S/4HANA అయినా ECC అయినా సేమ్ స్ట్రక్చర్, సేమ్ ప్యాటర్న్. సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ టీమ్. మన టీమ్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. అందువల్ల 20% అనేవాళ్ళు సైట్ లో ఉంటారు. సమ్ టైమ్స్ క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ మెయిల్స్. మీరు ఏదైనా డీటెయిల్ కావాలని మెయిల్ చేస్తారు, కానీ వాడు రెస్పాండ్ అవ్వలేదు. క్లయింట్ కాంట్ రెస్పాండ్ టు అవర్ కాల్స్. మీరు ఫోన్ చేశారు, మీకు ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. క్లయింట్ కెనాట్ జాయిన్ టు అవర్ మీటింగ్ కాల్స్. మన మీటింగ్ కాల్స్ లో కూడా జాయిన్ అవ్వట్లేదు. అంటే క్లయింట్ నుండి ప్రాపర్ గా సపోర్ట్ లేదు. అటువంటిప్పుడు ఏం చేస్తాము? మనం వాళ్ళ క్లయింట్ని కమాండ్ చేయలేం కాబట్టి, క్లయింట్ని కమాండింగ్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తాము? మనం ఏం చేయాలి? మన అవసరం, మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే కంపెనీకి ఇన్కమ్ వస్తుంది, మీకు శాలరీ వస్తుంది. అందువల్ల ఏంటంటే క్లయింట్ లొకేషన్కి కొంతమంది వెళ్ళి అక్కడ ఉండి వర్క్ చేయాలి. ఈయనెవరో చాలా లైన్లో ఉంది. ఓకే, మొబైల్ సైలెంట్లో పెట్టేసాను. చూడండి. సో ఏమవుతుంది యాక్చువల్గా? సో ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్లో 80% ఆఫ్ టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ కార్పొరేట్ ఆఫీస్, 20% ఆఫ్ టీమ్ మెంబర్స్ విల్ సిట్టింగ్ ఎట్ అవర్ క్లయింట్ లొకేషన్. ఎందువల్ల అక్కడ ఉంటారు వీళ్ళు? 20% అనేవాళ్ళు ఎందుకు ఉంటారు? సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ అవర్ టీమ్. మన టీమ్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ మెయిల్స్, క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ కాల్స్, క్లయింట్ కెనాట్ జాయిన్ టు అవర్ మీటింగ్ కాల్స్. ఇటువంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 20% స్టాఫ్ ని క్లయింట్ లొకేషన్ కి ఫార్వర్డ్ చేస్తారు. కొత్తగా జాబ్ వస్తుంది అనుకో, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగి క్లయింట్ లొకేషన్కి వెళ్తున్నావు అని చెప్తారు. ఎందువల్లంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటము, ఎస్ఏపిలోకి మ్యాప్ చేయటము, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయటము యాజ్ ఏ ఎస్ఏపి FICO కన్సల్టెంట్ గా అవర్ రెస్పాన్సిబిలిటీ. లేదంటే ఇంకా ఉంటుంది, ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి క్లయింట్ దగ్గరికి వెళ్తారనమాట. దీన్ని ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అంటారు. ఫైనల్గా ఇంకోటి ఏముంది? ఆఫ్ షోర్ మోడల్. ఆఫ్ షోర్ మోడల్ అంటే 100% టీమ్ మెంబర్స్ సిట్టింగ్ ఎట్ అవర్ ఆఫీస్. ఆఫ్ షోర్ మోడల్ 100% ఇక్కడే, 100% టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడే ఉండి వర్క్ చేస్తారు, ఆఫీస్లో ఉండే వర్క్ చేస్తారు. ఇదనమాట. ఇట్లా ఉంటాయి. వీటిల్లో ఏదన్నా ఒకటి చెప్పండి. మీరు సింపుల్గా అయిపోవాలనుకోండి, ఆఫ్ షోర్ మోడల్ చెప్పేయండి. ఆఫ్ షోర్ మోడల్ అంటే మేమందరం ఆఫీస్లోనే ఉండి వర్క్ చేస్తాము. ఆఫ్ షోర్ మోడల్ ఏదన్నా, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆఫ్ షోర్ మోడల్. ఆఫ్ షోర్ మోడల్లో ఉంటాం అంటే 100% టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఆఫీస్ లొకేషన్లో ఉండి వర్క్ చేస్తాం. లేదంటే ఆన్ సైట్ మోడల్, ఇంకా సింపుల్, మేము క్లయింట్ లొకేషన్కి వెళ్ళిపోయి లొకేషన్లో నుండి వర్క్ చేస్తాం. ఆన్ సైట్ మోడల్ ఏదో ఒకటి, ఫస్ట్ కానీ లాస్ట్ కానీ చెప్పండి, దట్ ఈజ్ ఎనఫ్. అలా కాకుండా మీరు వేరేగా చెప్పారు. మీరేం చెప్పారు యాక్చువల్గా? విచ్ మాడ్యూల్ యు ఆర్ వర్క్ అని అడిగారు. కిందకి వెళ్ళండి. విచ్ మాడ్యూల్, ఇంకా డౌన్కి వెళ్ళండి. విచ్ మాడ్యూల్ డూ యూ వర్క్ అని అడిగారు. విచ్ మోడల్ డూ యూ వర్క్, మీరు ఏ మోడల్లో వర్క్ చేస్తారని అడిగారు. కిందకి రండి. ఎగ్జాంపుల్ మీరు ఏం చెప్పారు? ఐఎమ్ వర్కింగ్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అని చెప్పారు. ఐఎమ్ వర్కింగ్ ఆఫ్ షోర్, మేడం డౌన్కి వెళ్ళండి. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అని చెప్పారు.
Example, I am sitting into my company, even 80% of team members sitting into our office, 20% of team members sitting into client location అని చెప్పారు. అంటే ఏంటి? ఆఫ్షోర్ మోడల్ అంటే అంతే కదా. ఆఫ్షోర్ ఆన్సైట్ మోడల్ అంటే ఏంటి? 80% టీమ్ మెంబర్స్ అందరూ కూడా మెయిన్ హెడ్ ఆఫీస్ లో ఉంటారు, 20% అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్ లో ఉంటారు. ఈ మోడల్ అని చెప్పారు. సో ఇంటర్వ్యూ మళ్ళీ మిమ్మల్ని ఇంకో పాయింట్ రైజ్ చేయొచ్చు. వై 20% ఆఫ్ ఎంప్లాయీస్ సిట్టింగ్ ఎట్ క్లయింట్ లొకేషన్, ఎందుకుంటున్నారు క్లయింట్ లొకేషన్ ఎందుకుంటున్నారు అంటారు, ఇంకో పాయింట్ అడుగుతాడు. ఎందువల్ల? సమ్ టైమ్స్ క్లయింట్ అనేబుల్ టు రెస్పాండ్ టు అవర్ టీమ్, క్లయింట్ కెనాట్ అనేబుల్ టు రెస్పాండ్ అవర్ మెయిల్స్, క్లయింట్ కెనాట్ రెస్పాండ్ అవర్ కాల్స్, క్లయింట్ కెనాట్ రెస్పాండ్ టు అవర్ ఈమెయిల్స్. అంటే వీటికి రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి మేము క్లయింట్ లొకేషన్ లో ఉండి వర్క్ చేస్తున్నాము. ఆన్ సైట్ ఆఫ్ షోర్ మోడల్ ఉంది మా కంపెనీలో. 80% టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఆఫీస్లో ఉంటే 20% మెంబర్స్ అనేవాళ్ళు క్లయింట్ లొకేషన్ లో ఉండాల్సి వస్తుందని చెప్పాలి మళ్ళీ. సో ఇదంతా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సింపుల్ గా ఫస్ట్ కానీ లాస్ట్ కానీ చెప్పండి, అయిపోతుంది. ఆన్ సైట్ మోడల్ అని చెప్పండి. ఆన్ సైట్ మోడల్ అంటే అందరూ కూడా ఎంప్లాయీ సైట్ లొకేషన్ లో ఉంటాం. ఇంకోటి ఏంటి? ఆఫ్ షోర్ ఆన్ సైట్ మోడల్ అని చెప్పండి. ఏదో ఒకటి చెప్పి లాస్ట్ వన్ కానీ ఫస్ట్ వన్ కానీ చెప్తే ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఆన్ సైట్ మోడల్ అంటే క్లయింట్ లొకేషన్ లో అందరూ ఉంటారు. ఆఫ్ షోర్ మోడల్ అంటే అందరూ కూడా హెడ్ ఆఫీస్ లో ఉంటారు. ఏదో ఒకటి చెప్పండి, దట్ ఈస్ బెటర్. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ చూడండి, ఇంటర్వ్యూ క్వశ్చన్. చూడండి, హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ టీమ్, మీ టీంలో ఎంతమంది ఉన్నారని అడుగుతారు. మోర్ దాన్ 50 మెంబర్స్ ఉంటారని చెప్పండి. పెద్ద కంపెనీ కనుక మెన్షన్ చేస్తే, పెద్ద కంపెనీ అంటే ఏంటి? మీకు శాలరీ ఇచ్చేదేమో పేరోల్ కంపెనీ ఉంటుంది, కానీ మీరు టీసీఎస్ క్లయింట్కో లేకపోతే విప్రో క్లయింట్కో వర్క్ చేస్తారు. అటువంటి అప్పుడు మీరు ఏం చెప్పాలంటే మోర్ దాన్ 50 మెంబర్స్ ఉన్నారు మా కంపెనీలో అని చెప్పాలి. అంటే ఏంటి? ఇట్స్ మీన్స్ ఆల్ ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్, టోటల్ మెంబర్స్ 50. అంటే ఈ 50 మెంబర్స్ లో వీళ్ళు ఒక 50 మెంబర్స్ ఒక 4-5 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తుంటారు. 4-5 ప్రాజెక్ట్స్. యాజ్ వెల్ యాజ్ 50 మెంబర్స్ ఏం చేస్తారు? వీళ్ళలో ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఒక 4-5 మెంబర్స్ ఉంటారు, ఒక 3-4 మెంబర్స్ ఉంటారు. ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, ఇలా అన్నిటికీ సంబంధించిన వాళ్ళు ఉంటారు. 40-50 అని చెప్పండి. ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఒక 3 మెంబర్స్ ఉన్నాము. ఎఫ్ఐ సిఓ వాళ్ళు ఒక 2 మెంబర్స్ ఉన్నారు. ఎంఎం వాళ్ళు ఒక 3 మెంబర్స్ ఉన్నారు. అట్లా డివైడ్ చేయాలన్నమాట. ఎనీవే ఎఫ్ఐ వాళ్ళు ఒక 3 మెంబర్స్ ఉన్నాము. టోటల్ గా 50 మెంబర్స్ అనేది మా టీమ్ సైజ్ అని చెప్పొచ్చు. స్మాల్ కంపెనీ అనుకోండి 20 మెంబర్స్, చిన్న ప్రాజెక్ట్స్. ఇప్పుడు 6 ప్రాజెక్ట్స్ యాక్చువల్గా 50 మెంబర్స్ అంటే ఒక 6 ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తారు. అలా కాదు, చిన్న ప్రాజెక్ట్ అంటే చిన్న కంపెనీ అనుకుందాం, పోనీ చిన్న ప్రాజెక్టులు అనుకుందాం, 20 మెంబర్స్ ఉంటారు. స్మాల్ కంపెనీ అయితే 20 మెంబర్స్ ఉంటారు. ఈ 20 మెంబర్స్ లో ఒక 3-4 మెంబర్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్, ఒక 3 మెంబర్స్, మాక్సిమం 3 మెంబర్స్ సిఓ కన్సల్టెంట్స్, ఒక 3 మెంబర్స్. అట్లా క్లియర్ కదా? టీమ్ సైజ్ అడుగుతారు, మ్యాండేటరీగా అడుగుతారు. మీ టీమ్ సైజ్ ఎంత అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పండి. క్లియర్ కదా? క్లియరా కాదా? అర్థమైంది ఈ పాయింట్ మీకు? అర్థమైందా లేదా? క్లియర్ సార్. నెక్స్ట్, వాట్ ఈజ్ S/4HANA అయినా ECC అయినా సేమ్ టు సేమ్ అండి, ఏం డిఫరెన్స్ లేదు. 90% బోత్ ఆర్ ఈక్వల్. అది వాట్ ఈజ్ మీన్ బై ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే మీకు తెలుసు కదా, మనం డిస్కస్ చేసాం కదా. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకు ముందు. we need to replace non-SAP system to SAP system. Non-SAP అంటే మీనింగ్ ఏంటి? లెగసీ సిస్టమ్ అంటే అదర్ దాన్ SAP. Oracle, PeopleSoft, JD Edwards, Microsoft Dynamics ఇవన్నీ కూడా అదర్ దాన్ SAP. ECC ఇంప్లిమెంటేషన్ లో ఏం వాడతాము? SAP మెథడాలజీ ఉపయోగిస్తాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S/4HANA లో అయితే యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాం. ECCలో SAP మెథడాలజీ వాడతాము, S/4HANA లో యాక్టివేట్ మెథడాలజీ వాడతాం.
నాకు ఒక ఆయన కాల్ చేశారు, మీకు ఒక మంచి సీక్రెట్ చెప్తాను, ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. నేను చెప్తాను, రికార్డింగ్లో ఉంది, తర్వాత చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ ఈఆర్పి. మన ఈఆర్పి ప్రోడక్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఆన్ వన్ ప్లేస్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ డేటా, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ డేటా, సేల్స్ డిపార్ట్మెంట్ డేటా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటా ఓన్లీ వన్ ఈఆర్పిలోనే స్టోర్ అవుతుంది. అదే మీరు ఎస్ఐపిలో లేరనుకోండి, ఫైనాన్స్కి ఒక సాఫ్ట్వేర్ వాడాలి, మార్కెటింగ్కి ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి, సేల్స్ డిపార్ట్మెంట్కి ఒక సాఫ్ట్వేర్ వాడాలి, ఇట్లా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ వాడాలి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి. కానీ ఎస్ఐపి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ వన్ ప్లేస్. ఈఆర్పి వల్ల, ఎస్ఐపి ఈఆర్పి వల్ల ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్. We can handle the all type of departments with one software. ఇది మేజర్ అడ్వాంటేజ్. ఇది కూడా ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగచ్చు. అంటే ఈ క్వశ్చన్ ఫ్రెషర్స్ ని అడుగుతారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడగరు. బట్ అడిగితే కనుక గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇంకా ఏంటి అడ్వాంటేజ్ ఏంటి? వి కెన్ ఇంటిగ్రేట్ ఆల్ డిపార్ట్మెంట్ విత్ వన్ సాఫ్ట్వేర్. ఎఫ్ఐ నుంచి ఎంఎం ఇంటిగ్రేషన్ చేయొచ్చు, ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ చేయొచ్చు, ఎఫ్ఐ టు పీపీ ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఇలా ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేట్ చేయొచ్చు. We can integrate all type of, we can generate all type of reports with one software. Different dimensions లో మనం రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. క్లయింట్ సాటిస్ఫై అవ్వలేదు స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి, ఏం చేస్తారు? మీరు రిపోర్ట్స్ జనరేట్ చేసేసారు, F.01 ఆర్ SAP1 T కోడ్ లో రిపోర్ట్ జనరేట్ చేశారు, మరి ఏం చేస్తారు? క్లయింట్ సాటిస్ఫై అవ్వలేదు, ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? చెప్పాను కదా, ఎబాపర్ ని కాంటాక్ట్ చేస్తారు. ఎబాపర్ ద్వారా కస్టమైజింగ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అది కూడా అడుగుతారు. క్లయింట్ సాటిస్ఫై అవ్వలేదు స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి, కానీ క్లయింట్కి మనం స్టాండర్డ్ రిపోర్ట్సే ప్రిఫర్ చేయాలి. ఎబాపర్ ద్వారా చేసే ప్రాపర్గా ఉండవు సార్, వేస్ట్. స్టాండర్డ్ రిపోర్ట్సే పర్ఫెక్ట్ సార్ అని చెప్పాలి. అయినా నో, వీఆర్ నాట్ యాక్సెప్టెడ్ అన్నారు క్లయింట్. అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ. సో ఎబాపర్ ద్వారా మీరు ఈ వర్క్ అంతా చేయించుకోవాలి. క్లియరా? రికార్డింగ్ ఆఫ్ చేయండి.